దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. కక్షపూరిత చర్యలు చేయడంలో వీళ్ళు ముందున్నారు అని మరొకసారి వీళ్ళు నిరూపించుకున్నారు. ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేశారు, ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారనేసి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వేలెత్తి చూపిస్తున్నారని చెప్పి ఈ విధంగా గొంతు నొక్కడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటు. అందులో భాగంగా మొన్ననే చూసాం, గుంటూరులో ఒక మహిళని వివస్త్రం చేసి టీడీపీ నాయకుడే దాడి చేసిన సంఘటన. ప్రభుత్వం ఆ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూసాం. మహిళలకి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే మనం తీసుకుంటే జత్వానీ కేసులో కూడా ప్రభుత్వం ఎంత ఘోరంగా ఆ రోజు ఆ మహిళకి సపోర్ట్ చేస్తూ పోలీస్ అధికారుల్ని వేధించింది అనేది ఈరోజు ఆ ప్రభుత్వమే ఎఫ్ఐఆర్లో ఆమె సరైన వ్యక్తి కాదు అని చెప్పి ఆమె అసలు రంగు బయట పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. దీంతో ప్రభుత్వం పోలీస్ అధికారుల్ని వేధించింది, కక్షపూరితంగా వ్యవహరించింది అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది జత్వానీ కేసులో. ఈ రెండింటిలో ప్రభుత్వం ఇరుకున పడడంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక బీసీ నాయకుడైన సిదిరి అప్పలరాజు గారిని ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేశారు. ఎక్కడైనా ఈ దేశ చరిత్రలో మనం చూసామా, కొడుకు ఒక యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయితే తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం ఎక్కడైనా చూసామా, విన్నామా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఒక నియంతృత్వ ధోరణి. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వ సామ్రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. కనీసం ప్రజలకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయట్లేదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో మాత్రం వీళ్ళు ముందుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు వీళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్స్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా వీళ్ళు మార్చేశారు. పోలీస్ వ్యవస్థని టీడీపీ అనుబంధ సంస్థలుగా ఈరోజు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. బీసీల తరపున తన గొంతు వినిపిస్తున్నారని ఈరోజు అప్పలరాజు గారిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు హిట్లర్, గడాఫీ టైంలో కూడా ఇలాంటి అక్రమ అరెస్టులు ఉండేవి కాదు అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఎంతసేపు కూడా బీసీల్ని అనగదొక్కాలి అని చూస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ అప్పలరాజు గారి విషయం తీసుకుంటే ముందు నుంచి కూడా అక్రమ అరెస్ట్ చేయడానికి ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎల్లో మీడియాలో ఈ రాజకీయ ఎజెండాతో ఈ కేసు గురించి వీళ్ళు రాస్తారు, దానినేమో పోలీసులు ఫాలో అయిపోతూ ఉంటారు. ఎంత దారుణం ఇది. అసలు ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా తీసుకుంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ కాబడ్డం జరిగింది. నిజంగా అది చాలా దురదృష్టం. యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయంలో ఒక 18 ఏళ్ళ అబ్బాయి మీద హత్యానేరం కేసులు కింద సెక్షన్స్ కింద వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కల్పబుల్ హోమిసైడ్స్ అంటే కావాలని హత్య చేశారు అనే సెక్షన్స్ కింద కేసులు పెడితే వీళ్ళ కోర్టు చేవాట్లు వేశాక మీరు ఆ సెక్షన్స్ మార్చారు. ఇది నిజం కాదా? పరిస్థితి ఎక్కడన్నా ఉందంటే ఈ రాష్ట్రంలోనే ఉంది. హత్యాయత్నం కేసా? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? మాజీ మంత్రి మీద హత్యాయత్నం కేసు, మాజీ మంత్రి కొడుకు మీద అంటే రోడ్డు ప్రమాద ఘటన హత్య కేసుగా మార్చి ఏదైతే అప్పటికే 41A నోటీస్ ఇచ్చినటువంటి పోలీసుల్ని బదిలీ చేసి కొత్త పోలీసులు అక్కడ తీసుకొని వచ్చి ఒకే రోజు 3 FIRలు కట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే దాంట్లో ఆయన ఉన్నాడు కదా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళి మంత్రి పదవి తెచ్చుకున్నటువంటి పార్థసారథి గారు నిన్న దానయ్య కుటుంబానికి అండగా ఉంటాం, సొంతంగా 5 లక్షల సాయం అందిస్తామని చెప్పారు. వెరీ గుడ్. 5 కాబట్టి 10 అందించవచ్చు, కాదంట్లా. మరి రోడ్డు ప్రమాదం జరిగిన ప్రతి ఒక్కరికి మీరు ఎందుకు అందించట్లా? రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబానికి మీరు 10 లక్షల ఆర్థిక సాయం అందించారు కదా, మరి మిగిలిన రోడ్డు ప్రమాదంలో జరిగిన కనీసం 10,000 కూడా ఎందుకు మీరు ఆర్థిక సాయం అందించట్లేదు? మరి ఇదే పలాస నియోజకవర్గంలో జూలై 12వ తారీఖున టీడీపీ నాయకుడు మందస పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గార కృష్ణారావు తన ఆటోలో తాను డ్రైవ్ చేస్తూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు వెంకటరమణ్ని ఢీకొట్టి చంపేస్తే
అదే సమయంలో గార కృష్ణారావు పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతన్ని డ్రైవ్ చేశాడని చెప్పి మీరు తప్పుదోవ పట్టించేసి ఆ కేసుని ₹1,00,000 ఇచ్చి మీరు సెటిల్ చేసి తప్పుదోవ పట్టిస్తే అక్కడ సునీల్ అనే వ్యక్తి డ్రైవ్ చేశాడని చెప్పి మీరు తప్పుదోవ పట్టించారు. కానీ బాధితుల కుటుంబాలు ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నారు గార కృష్ణారావే డ్రైవింగ్ చేసి చంపేశాడని చెప్పి. టీడీపీ మండలానికి సంబంధించినటువంటి మందస పట్టణ అధ్యక్షుడు, మందస అనేటటువంటి పట్టణానికి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ పలాస నియోజకవర్గమే. మరి చనిపోయింది కూడా యాదవ సామాజిక వర్గం. ఏమయ్యా కొలుసు పార్సారథి గారు మరి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి పరామర్శించలా? మరి వాళ్ళకి ప్రభుత్వం ఆర్థిక సాయం ఎందుకు అందించలా? మీ టీడీపీ నాయకుడి మీద ఎందుకు కేసు పెట్టలా? రెండోది చూస్తే మరి ఆ యాదవ్ కుటుంబానికి నిజంగా 2 పిల్లలు, ఏదైతే ఒక భార్య, గుండె జబ్బు కలిగినటువంటి భార్య ఉన్నారు, మరి ఆ కుటుంబానికి టీడీపీ వాళ్ళు మరి ఆర్థిక సాయం ఎందుకు అందించలా? ప్రభుత్వం కూడా ఎందుకు అందించలా? రెండోది ఇదే శ్రీకాకుళం జిల్లాలో 2024 డిసెంబర్ 21న కొరసవాడ దగ్గర పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడైనటువంటి సాయి గణేష్ కారుతో ఆటోని ఢీకొట్టడంతో 5గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఒక అతను దాంట్లో చనిపోయినటువంటి పరిస్థితి, చెప్పల భోగయ్య అనేటటువంటి వ్యక్తి. మరి ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కొడుకు మద్యం సేవించాడనేది క్లియర్గా ఉన్నటువంటి ఆరోపణ. మరి అతను తప్పించేసి రాజేష్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేశాడని నార్మల్ యాక్సిడెంట్ కేసు పెట్టి వదిలేసినటువంటి పరిస్థితి. మరి ఆ కుటుంబాన్ని ఎందుకు వెళ్ళి ఆర్థిక సాయం అందించి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టాల? తెలుగుదేశం ఎమ్మెల్యే కొడుకు మీద మీరు ఎన్ని కేసులు పెడితే అంతగా రాటు తేలుతారు, అలా సైన్యంలా తయారవుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏం చేయగలుగుతారు మీరు? నేను అడుగుతా ఉన్నా. చట్టానికి అతీతంగా ఏ వ్యక్తి కూడా పనిచేయడానికి వీల్లేదు ఈ భారతదేశంలో. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, లోకేష్ గారి మీద పెడితేనో చంద్రబాబు నాయుడు గారి మీద పెడితేనో మీరు తీసుకొచ్చి లోపలేసి వాళ్ళని 24 గంటలు పెట్టి, దీనిలో 24 గంటలు పెట్టాల్సిన అవసరం లేదు, రాత్రి అంతా పెట్టారు. మా వాళ్ళు భయపడ్డారు, లీడర్లందరూ వచ్చి ఇక్కడే కాపలా కాశారు. రాత్రి ఏమైనా కొడతారేమని. ఎందుకు కొడతారు? కొట్టరు. కాకపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా లాకొచ్చి కొట్టు అంటే ఉన్న పోలీసులు కొడతారని భయపడ్డారు. పోలీసు వారికి తెలుసు కాబట్టి లా గురించి వారు ఏ విధంగానూ కొట్టలేదనేటువంటి భావన మాకు కలిగింది. కాబట్టి వెళ్లి వారిని పరామర్శించి మా లీగల్ టీం అంతా కూడా ఎవరినైనా సరే పోలీసులు కేసులు పెడితే భయపడతామని మాత్రం దయచేసి అనుకోకండి అని మనవి చేస్తున్నా. మరింత ధైర్యంగా సోషల్ మీడియాలో ముందుకొస్తామని మనవి చేస్తున్నా. అయితే ఒక చిన్న సవరణ, సోషల్ మీడియాలో కూడా మర్యాదగా అందరూ మెచ్చుకునే విధంగా వ్యంగ్యం ఉంటది, సెటైరిక్ ఉంటది, అందరూ మెచ్చుకునే విధంగా బూతు పదజాలాలు లేకోకుండా ఒక సంస్కారవంతమైనటువంటి సోషల్ మీడియాని నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ ద్వారా మాకు అశేషంగా ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను కూడా నేను వారందరికీ మనవి చేస్తున్నా, ఒక సంస్కారవంతమైన ఆలోచన రేకెత్తించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలని దుయ్యబట్టే విధంగా. ఇవాళ సూపర్ 6 అన్నారు, అయ్యా సూపర్ 6 లో ఒక రౌండ్ కూడా కొట్టలేదు. ఇలాంటి చక్కని పోస్టింగ్లు పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా మీరు ఉండాలని కూడా మనవి చేస్తున్నా. ఎక్కడ తప్పు చెయ్యవద్దు, అనవసరంగా భూషణలు వద్దు. వాళ్ళు తిడితే మేం తిడతామంటారు, వాళ్ళు తిట్టినా మీరు తిట్టదు. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్ గా లేదు అనుకొని చెప్పగలను. అది పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇలాగే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో, ఏం అరెస్ట్ చేశారనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు, మార్నింగ్కి కూడాను ఇంకా ఉంచుతారని చెప్తున్నారు. బాబుని తీసుకెళ్లిన రోజు నుంచి కూడాను సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాతలో వస్తూనే ఉన్నారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే, యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషన్ కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరికీ కూడా తీసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలనుకొని చెప్పి అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని పోలీసులు ఏం చెప్తున్నారు? మార్నింగ్ 6:30 అనేసి అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. మీకు పంపించారు? అంటే మీడియా అడిగిన దానికి మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జ్ కి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు. కానీ అది కూడాను
కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని అనుకోవట్లేదు. అందుకనే అడ్వకేట్ లోపలే ఉన్నారు సార్తో పాటే. నేను మామూలుగా బయటకు వచ్చాను. అంటే మార్నింగ్ 6 లోపలే ఈ కార్యక్రమం వాళ్ళు చేసి వచ్చారు మీరు భావించవచ్చా? అనుకుంటున్నాం. అందుకనే మా వాళ్ళందరూ కూడాను ఇక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాం. అవును, థ్యాంక్ యూ. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరినో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోనికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ను పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ళ పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, కానీ మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ను మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందని ఆలోచన చేయ